నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? ఇవాల్టి కాలంలో రుద్రాక్షలకు సంబంధించిన ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. అలాంటి విషయాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం గురు. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సరే, ఒక తల్లికి ఒక కుర్రాడు, మామూలుగా ఇంట్లో కుర్రాడు ఆ రోజు వంట కోసమని తోటకూర తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఎక్కడిదిరా అని అడగలేదమ్మా, కూరకు వచ్చింది బాగుంది అని చెప్పేసి వండేసింది. తండ్రి జోబులో ఒకసారి అవసరాల కోసం పైసలు తీశాడు. తీస్తే తండ్రి తిడుతూ ఉంటే తల్లి సమర్థించింది, అడిదేం తప్పు లేదులే అని. ఓహో, ఇది తప్పు కాదనుకున్నాడు. ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసి తల్లికి తీసుకొచ్చి ఇస్తున్నాడు. సరే, అమ్మకి చాలా కంఫర్ట్ ఉంది, మంచాడని మెచ్చుకుంటుంది. ఇక ఇది వీడికి అలవాటు అయిపోయింది. చదువు సంధ్యలు మానేయడం, ఎంజాయ్మెంట్ కోసం దొంగతనాలు చేయడం, తల్లికి కూడా అందులో భాగం ఇవ్వడం. ఇలా చేసి ఆఖరికి పెద్ద గజదంగా మారిపోయి, మటలు చేసేవాడిగా మారిపోయి, ఆఖరికి ఉరికంభం ఎక్కాడు. ఉరి శిక్ష వేశారు. ఉరి శిక్ష వేస్తే అప్పుడు నీ కోరిక ఏంటని అడిగితే ఆఖరిలో ఒక్కసారి మా అమ్మని చూడాలన్నది. అమ్మని చూడాలని అమ్మని పిలుస్తారు ఆఖరి కోరికగా. అమ్మని పిలిస్తే అమ్మ జైలు దగ్గరికి వస్తుంది. జైలు దగ్గరికి వచ్చిన తర్వాత దగ్గరికి తీసుకొని గట్టిగా చెవి మెలేస్తాడు. ఎందుకురా, ఏమైంది, ఇప్పుడు ఈ చేష్టలు ఏమిటి అని అడుగు. ఈ చేష్టలు ఏంటి కాదు, నువ్వు ముందు రోజు తోటకూర తీసుకొచ్చినప్పుడు చెవి మెలిపెట్టుంటే, ఎక్కడిది అని అడిగుంటే గట్టిగా ఆ రోజే గట్టిగా చెవి మెలిపెట్టి తిట్టుంటే ఇవాళ ఉరికమ్మం వరకు ఎక్కేవాడిని కాదు, నేనించే వచ్చాను. ఇక్కడ దీనికి తోడు ఇంకో చిన్న ఇది అటాచ్మెంట్ ఒకటి చెప్తాను. ఇలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి 11 ఏళ్ల వయసులో 13 ఏళ్ల వయసులో ట్రైన్ ప్రయాణం చేస్తూ 10 ఏళ్ల వరకే హాఫ్ టికెట్, 10 కింద హాఫ్ టికెట్, ఆ పైన ఫుల్ టికెట్ చేయాలి. ఈయన హాఫ్ టికెట్ తీసుకొని, ఆయనకి 13 ఏళ్ళు, 10 లోపు అని చెప్పి హాఫ్ టికెట్ తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బులన్నీ ఇచ్చాడు. ఇన్ని డబ్బు ఇంత ఉండవు కదరా, పైసలు ఇంత ఉండవు కదా, ఎక్కువ ఇచ్చావేంటి అని అడుగుతాడు. అంటే లేదు నాన్నగారు, నేను జమీందారులు మామూలుగా, లేదు నాన్నగారు, నేను ఇలాగ హాఫ్ టికెట్టే తీసుకున్నాను, నా వయసు తక్కువ 9 ఏళ్ళే అని చెప్పాను, హాఫ్ టికెట్ తీసుకొని ఇచ్చాను, అందుకనే డబ్బులు ఎక్కువ మిగిలాయి. నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి నీ ఏజ్ 13 ఇయర్స్ అని చెప్పు, ఆ ఫుల్ టికెట్ డబ్బులు పే చేసి పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ రాంగ్, తప్పు చెప్పినందుకు, అబద్ధం చెప్పినందుకు, రాంగ్ టికెట్ తీసుకున్నందుకు పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ కూడా కట్టి అప్పుడు కానీ నువ్వు ఇంటికి రావద్దు, అవన్నీ చేసిన తర్వాతే నువ్వు ఇంటికి రా, అప్పటి వరకు నీకు ఫుడ్ కూడా లేదని చెప్తాడు ఆయన. సో వెళ్ళి అవన్నీ పే చేసి వస్తాడు, పెనాల్టీలతో సహా ఫుల్ టికెట్ పే చేసి అన్నీ చేస్తాడు. చేసి నా ఏజ్ 13 ఏళ్ళు, నేను బిలోనైనని చెప్పాను తప్పు అని చెప్పి, కాబట్టే ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు. ఇక్కడ తల్లి దాచింది కాబట్టే ఈ స్థాయికి వెళ్ళాడు. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, పేరెంటింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు అగ్రహారంలో పెరిగిన పిల్లవాడి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, పాత బస్తీలో పెరిగిన పిల్లవాడి ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. కాబట్టి పిల్లల్ని మనం ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా మేలు. ఈ కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ, తోటకూర కథ చాలా మందికి చెప్తుంటారు. తెలిసిందే అయినప్పటికీ ఎందుకు గుర్తు చేసామంటే, పేరెంటింగ్ చాలా ముఖ్యం. రియల్లీ మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్. అలాగే కాలర్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం నుంచి. శ్రీనివాస్ రెడ్డి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓం నమ శివాయ గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నాకేమండి, ఫస్ట్ క్లాస్. సార్, మా పాప గురించి కనుక్కున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 8/6/2005 గురువు గారు, సాయంకాలం 6 గంటలకు. 2005? అవునండి. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? వెనస్డే? అవునండి, అవును, బుధవారం గురువు గారు. అమ్మాయి ఏం చేస్తోంది? బీటెక్ సెకండ్. ఆ రోజు పాడ్యమి అమావాస్య తర్వాత రోజు, అంటే మాస శివరాత్రి వచ్చిందా గురుగారు ఆ రోజు? అమావాస్య ముందు చెప్తున్నారు మీరు, అమావాస్య తర్వాత ఇది. అమావాస్య మీరు ముందు రోజు చెప్తున్నారు, ఇది అమావాస్య తర్వాత రోజు. ఇది మిథున రాశి, మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం గురుగారు, గుర్తుందా?
అంటే మాత శివరాత్రి రైట్ అన్నారు ఆ రోజు. లేదు, కొంచెం మీరు ముందు వెనక అందుకని ముందు చెప్పారు అంతే. ఆహా. అంతా ఓకే. అమ్మ ఇప్పుడు ఎట్లా ఉంది చదువులు? పర్లేదు గురుగారు, మంచిగా ఉంది గురుగారు, చాలా బాగా చదువుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. అలాగే చెప్పాలి. మీ పిల్లల గురించి ఎవరు అడిగినా ఇంత ఘనంగా ఇంత బలంగా చెప్పాలి, మా పిల్లలు మంచిగా బాగా చదువుతున్నారు అని. వాళ్ళకి కూడా మంచి ఇదవుతుంది. రైట్, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. త్రయోదశి ముఖి రుద్రాక్ష ఆర్ ద్వాదశి ముఖి రుద్రాక్ష. ఈ 13 ముఖములు కలిగిన రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. అంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం ఉంటే ఆ వచ్చే ఫలితం ఎలా ఉంటుంది ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పుడూ వేసుకోవచ్చు, 24/7, ఎలాంటి నియమాలు లేవు. మీరు అన్నట్టుగా ఒరిజినల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు, దాని గురించి మాట్లాడదాం. సూర్యాపేట నుంచి యమున గారు. నమస్కారం అండి యమున గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి అమ్మా. మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. యమున గారు నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ, చెప్పాలి. చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 జూలై 1 6 21/6 2007. 2007 6/20. అవును గురుగారు. అమ్మ గురువారం, బేస్తవారం పుట్టినట్టు తెలుసా? గురువారం పుట్టినట్టు తెలుసా? గురువారం తెలియదు గురుగారు. ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఇద్దరు, బాబు ఫస్ట్, తర్వాత పాప. ఇద్దరు పిల్లలకే మర్చిపోతే ఎలాగమ్మా? పూర్వకాలం డజన్లతో ఉండేవారు, అన్ని పేర్లు చెప్పేవారు. అయినా గుర్తు పెట్టుకునేవాళ్ళు ఎప్పుడెవరు ఏంటి అనేది. వాడు సూర్యోదయం టైంలో పుట్టాడు, అప్పుడు చీకట పడుతుంది, ఇట్లా చెప్పేవారు. ఎన్టీ రామారావు సినిమా వచ్చింది అప్పుడే, ఆ రోజే ఇవన్నీ చెప్పేవారు. అలా మర్చిపోతే ఎలాగమ్మా? అమావాస్యకి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు చాలా బాగా గుర్తు చదువు గురించి పెట్టుకుంటారు. తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. హలో, ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది గురుగారు, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా రాసిరు, సబ్జెక్ట్ లాగినాయి. ఇది పాఠ్యమి, కృష్ణపక్షము, బహుళ పాఠ్యమి. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయమ్మా? 4 ఆగినాయి గురుగారు. ఇంటర్ లో మ్యాథ్స్ ఆగింది, సెకండ్ ఇయర్ లో 3 ఆగినాయి గురుగారు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయమ్మా. నవముఖి రుద్రాక్ష, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష, ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము. రెండిట్లో ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా వేసి చూడండి, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. శుభం. రైట్, మరో కాలర్ ఉన్నారు సిద్దిపేట నుంచి రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి గురుగారు. నమస్కారం మేడం, నా గురించి మేడం. రవీందర్ రెడ్డి గారు చెప్పండి. నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎట్లున్నారు రవీందర్ రెడ్డి గారు? నమస్కారం సార్. నమస్కారం. బ్రేక్ఫాస్ట్ చేసినట్లు లేరు మీరు. డల్గా మాట్లాడుతున్నారని చెప్పి అలా అంటున్నారు. రవీందర్ రెడ్డి గారు చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జనవరి 5, 1982 సార్. జనవరి 5, 1982. ఎవరిది? మీదేనండి? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? మంగళవారం పుట్టినట్టు తెలుసా? ట్యూస్డే. అవును సార్, మంగళవారం సార్. అలాగే ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మేషరాశి.
ఏం చేస్తున్నారు రవీంద్ర రెడ్డి గారు? డ్రైవర్ సార్. ఓన్ వెహికలేనా? నక్షత్రం అశ్వని. ఏమండి? ఆర్టీసీ డ్రైవర్ అట. ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ. పిల్లలు ఎంతమంది? ఇద్దరు సార్, కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డ. చిన్నగా ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపం. అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కలిపి కానీ ఏదైనా ఒకటి కానీ వేయండి. వేసిన తర్వాత చాలా మంచి ఫలితం అయితే చూస్తారు. శుభం. మరో కాలర్ ఉన్నారు కాపుర నుంచి, అశోక్ గారు. నమస్కారం అండి అశోక్ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అశోక్ గారు నమస్తే సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. నా కూతురు గురించి అడుగుదాం అనుకుంటున్నాను. కూతురు గురించి అడగాలి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 14th September 14th September 2006. 2006. ఇప్పుడు డిగ్రీ చదువుతుందండి, బీకామ్ కంప్యూటర్. థర్స్డే, గురువారం పుట్టినట్టు తెలుసా అండి? గురువారం పుట్టింది, మధ్యాహ్నం పుట్టింది, గురువారం మధ్యాహ్నం. ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది కన్యా రాశి. ఈ అమ్మాయికి మీరు రివర్స్ రుద్రాక్ష. ఇందాక చెప్పిన త్రయోదశి కానీ నవముఖి కానీ 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే అమ్మవారి స్వరూపం 9 ముఖాలు నవముఖి, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ గురించి చాలా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల గురించే కనుక్కుంటున్నారు. ఇవాళ మనకు వచ్చిన కాల్స్లో అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది అన్ని కాల్స్ అవే ఉన్నాయి. సో అలాంటి స్టూడెంట్స్ కనుక ఏకాగ్రత, ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి రుద్రాక్షలు వేయడం వల్ల మంచి జరుగుతుందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, రాంగ్ పాత్ మీద కాలు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వెయ్యలేకపోవడం కూడా. అంటే సరైన తప్పు ప్రదేశంలో కాలు వేయడమే తప్పు కాదు, సరైన ప్రదేశంలో వేయలేకపోవడం కూడా తప్పే. సో ఒక పాజిటివ్ వైపు వెళ్ళలేకపోయినా వెనకబడిపోతారు. ఇంటి దగ్గర కూడా ఇందాక మనం ఎవరినో అన్నాం, రైట్, బాగా అమ్మాయి బాగా చదువుతుంది అనగానే మంచిగా చదువుతుంది, ఎస్ అలాగే ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి. వాళ్ళు ఎప్రిషియేషన్ కోరుకుంటారు, తల్లిదండ్రుల నుంచి ఎప్రిషియేషన్ కోరుకుంటారు. ఏదైనా పని చేసి వచ్చినప్పుడు వాళ్ళని మెచ్చుకుంటే వాళ్ళు మళ్ళీ మంచి పని చేసి మన దగ్గరికి వచ్చి చెప్పడానికి ట్రై చేస్తారు. లేదు, వాళ్ళు ఏం చేసినా తిడుతూ ఉంటే మనకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళని, పిల్లల్ని ఎంతసేపు అభినందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తుంటే వాళ్ళు మంచి ఇదిగా వెళ్తారు. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీని రుద్రాక్ష ఏం చేస్తుంది, పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఎలాగైతే పాజిటివ్ కోరుకుంటున్నామో అలాగే భగవంతుడి నుంచి కూడా ఒక సహకారం. వాళ్ళు నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రావు, ఖచ్చితంగా వాళ్ళు మంచి పౌరులుగా వెళ్తారు, నో డౌట్. మరో కాలర్ ఉన్నారు, వెంకటేష్ గారు, ఉప్పల్ నుంచి. వెంకటేష్ గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి వెంకటేష్ గారు. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. నమస్కారం సార్. నా పేరు వెంకటేష్ సార్, ఉప్పల్ అంటే చెన్నైచెల్ల. యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తాను. ఏమండి? అదే రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తాను సార్. నేను మార్కెటింగ్ లో ఉన్నాను. మార్కెటింగ్ లో ఉన్నాను సార్. సో ఎక్కడ బిజినెస్ అనేది మూమెంట్ కావట్లేదు సార్, అట్లా అని చెప్పేసి కనుక్కుందామని. చూడండి, ఇప్పుడు అంటే ఇంకా ఏదన్నా ఇంక వేరే వ్యాపకం కూడా పెట్టుకోండి వెంకటేష్ గారు. కేవలం దాని మీద డిపెండ్ అయితే అది వచ్చినట్టే ఉంటుంది, ఓ బల్క్ అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. ఇది అయిపోగానే మనకి ఇంత 1% ఇంత వస్తుంది, అది పెద్ద అమౌంట్, మనకి ఈ తీరిపోతే అని లెక్కలు వేసుకుంటాం. మబ్బుల్లో నీళ్లు చూసుకొని ముంతలో నీళ్లు వంపుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సెకండరీ ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఏదైనా చూడండి. ఇవాళ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మనకు అవసరం. అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఒకటి డైరెక్ట్గా మనం కష్టపడితే వచ్చే సంపద, ఇంకోటి మనం కష్టపడకుండా సంపదని సంపదగా మార్చడం కానీ, సమయాన్ని సంపదగా మార్చడం కానీ, ఇది ఖచ్చితంగా అవసరం. చూడండి, దాని మీదే బేస్ అవ్వకండి. మంచిదే అయితే మంచిదే, ఉపయోగపడుతుంది. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఖచ్చితంగా మార్గం అయితే చూడండి. మీరు వేసుకోవడానికి ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి, 11 ముఖాలు, 7 ముఖాలు ఏకముఖి, కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా 1 వేయండి. హెల్త్ అండ్ వెల్త్ అండి, చాలా మంచి కాంబినేషన్. శుభం.
రైట్ సాయిబాబా గారు ఉన్నారు సిద్దిపేట నుంచి కాలర్. సాయిబాబా గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. నా పేరు సాయిబాబు. సరే, గురుగారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సాయిబాబు గారు నమస్కారం పంతులు గారు. ఓం నమ శివాయ. పంతులు డేట్ ఆఫ్ లేదండి, మా నాన్న అప్పుడు రాజలేదు. అంత డేట్ ఆఫ్ బర్త్ లేదండి. అంత చెప్పమంటారా అండి? ఏం చేస్తున్నారు మీరు? నాకు ఇంత చిన్న హోటల్ పెట్టుకున్నానండి, హోటల్ నడిపించుకుంటున్నాను. భోజన హోటలా, టిఫిన్ హోటలా? చిన్న హోటల్, చాయ్ డబ్బా అండి, ఊర్లోనే చాయ్ డబ్బా. చాయ్ డబ్బా. అయితే చిన్నప్పటి నుంచి ఏదో రకంగా నాకు రుద్రాక్షం చాలా ఇష్టం అండి. కానీ తెలియక ముందు నుంచే వేసుకున్నాను. దాని ఏ నియమాలు గురించి చెప్పలేదు. అంటే మా వైశ్యులు కోమట మా షాప్ లో సామాన్ తెచ్చుకుంటా కదండి నేను. వాళ్ళ ఆయన దగ్గర ఇచ్చిండా? అడిగితే ఏంటండి ఆయన ఇచ్చిండా? కొంతమంది చెప్పారు, నేను పూజ సామాన్లు కొనుక్కొని వేసుకున్నాను. సరే సరే సరే. చాలా ఇష్టము, కానీ దాని వల్ల ఏం ఫలితం దొరకలేదండి. మరి నేను ఎలాంటి వేసుకుంటే బాగుంటుందండి? నేను మంచి చిన్నగా ఉపయోగపడేవి చెప్తాను, అవి వేసుకునే ప్రయత్నం చేయండి. ఎలా పడితే అట్లా వేసుకోవద్దు. ఎవరి సలహా మీదకైనా మంచి రుద్రాక్షలు తీసుకొని వేసుకుంటే, ఇందాక చెప్పాం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. సో మంచిది వేసుకుంటే ఫలితం చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు వేసుకుని ఒక్కటి కూడా మంచిది చూసి వేసుకోండి అని. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, ఈ 3 వేసుకోండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. శుభం. రైట్, మరో కాలర్ సంగారెడ్డి నుంచి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. హలో చంద్రశేఖర్ గారు సార్, నమస్తే పంతులు. చెప్పండి చెప్పండి, ఏం చేస్తున్నారు? నా గురించి తెలుస్తుంది. నా గురించి అదే డేట్ ఆఫ్ బర్త్ 2/10/1994. 2 అక్టోబర్ గాంధీ జయంతి. అవును ఆ. అవును మీ పుట్టినరోజుకి భారతదేశం అంతా పుట్టినరోజు సెలవు. అవును సార్. డేట్ ఆఫ్ బర్త్ అవును సార్. ఇయర్ 2 అక్టోబర్ 1994. 1994. అవును సార్. కూల్ గా ప్రశాంతంగా మ్యారేజ్ అవ్వలేదా? అయింది సార్, బాబు పాప. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంత హుషారు? అయింది సార్. అదే ఆ డౌట్ వచ్చింది. ఆదివారం నాడు పుట్టారు, గుర్తుందా? గుర్తుంది సార్. మన శాంతి లేదు, మంచిగా లేదని. అది ముందు కనిపించాలి, కనిపించలేదు. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉండరని మీ ఉద్దేశం? ఉద్దేశం అలా కాదు. ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఈ రకంగా మంచిగా మాట్లాడుకోవడం అవసరం. అంటే చల్లొక్తులు, అది ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. ఇప్పుడు అవధానాలు జరుగుతుంటాయి, అష్టావధానం శతావధానం జరుగుతున్నప్పుడు అవధాని గారికి రిలీఫ్ కోసం ఈ అప్రస్తుతం అని ఒకటి ఉంటుంది. మా కుర్చీ కూడా ఉంటుంది. అంటే సంబంధం లేని ప్రశ్న అడుగుతాడు, ఆయన హాస్యంగా అడుగుతాడు, దానికి హాస్యంగా సమాధానం, కాసేపు నవ్వుకుంటారు. రిలీఫ్, అది రిలీఫ్ కోసం మంచి ఇదిగా అది మనకి సినిమాలో కూడా మంచి సీరియస్గా ఉన్నప్పుడు కామెడీ సీన్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగా అది లేకపోతే దాంట్లో ఇది ఉండదు, ఇది అన్ని ఆ మసాలాలు పాళ్ళు అన్నీ ఉంటాయి కదా, అవి ఉండాలి. ఈ లైఫ్లో అన్నీ ఉండాలి, ఏది చెప్పగా ఉండద్దు. రైట్. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 10 ఎకరాలు. వెరీ గుడ్. మంచిగా ఉందా, బాగుందా? వెరీ నైస్, వెరీ నైస్. రైతు నేను బాగున్నానని చెప్పడం చాలా కాలం తర్వాత. రాజకీయ నాయకులు కబుర్లు చెప్తారు, రైతే వెన్నుపూస దేశానికి రాజు, ఇవన్నీ చెప్తారు, కానీ ప్రాక్టికల్గా ఏం ఉండవు. నేను నిత్యం చూస్తుంటాను, 20 ఎకరాలు ఉన్న రైతు కూడా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేసే దౌర్భాగ్య స్థితి ఈ హైదరాబాద్లో నేను చూస్తున్నాను. సో చాలా సంతోషం. రాజు అంటారు కానీ రాజుగా కనిపించే దృశ్యం చాలా సంతోషం. 10 ఎకరాలు ఉండి నేను చాలా బాగుంది వ్యవసాయం చేస్తున్నానని చెప్పడం గుడ్ గుడ్. ఇది ఒక్క దశముఖి
ఏకాదశముఖి ఏకముఖి ఈ 3 వేయండి. హెల్త్ అండ్ వెల్త్ చాలా బాగుంటుంది అవకాశం ఉంటే. ఇది అంటే ల్యాండ్ రిలేటెడ్ కూడా చాలా మంచి కాంబినేషన్. భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి, ఆరోగ్యానికి కూడా మంచిది. కుదిరితే 3 లేకపోతే 1 వేయండి. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, సురేష్ గారు. నమస్కారం అండి సురేష్ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సురేష్ గారు. ఓం నమ శివాయ సార్. ఓం నమ శివాయ. చెప్పండి. ఈ రోజు మాకు చాలా అదృష్టం సార్ మీతో మాట్లాడినందుకు. ఇప్పుడు ఇలాగే మా పెద్దవాళ్ళు అనుకోకండి, మాకు నిజంగా నాకేం తెలియదు, అనవసరంగా పెద్దవాళ్ళు చేయకండి. లేదు సార్, నా సబ్జెక్ట్ తప్ప నాకేమీ రాదు. సార్ రైట్. ఎవరి గురించి సార్ తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. Date of డేట్ ఆఫ్ birth బర్త్ ఇవ్వండి. చెప్పండి. యా 2014 December 5 సార్. ఓ, ఇప్పుడు ఏం చదువుతున్నాడు? December 25th. ఇప్పుడు అబ్బాయి ఏం చదువుతున్నాడు? 7th క్లాసా? 6th స్టాండర్డ్ సార్. 6. నా సార్ December 25th. అర్థమైంది. ఓకే, ఓకే. ఒక రుద్రాక్ష ఇప్పుడు పిల్లలకి జాతక పరిశీలన అవసరం లేదు. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏముంటుంది, 6వ తరగతి చదివే పిల్లలకి అవును. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంతే. ఒక 8 ముఖాలు రుద్రాక్ష. ఐఎమ్ సారీ, మనం దాన్ని ఏమి ప్రకృతిగా న్యాచురల్గా జరిగేవి. అష్టముఖి గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అలాగే రుద్ర ఫౌండేషన్ మరో కాలర్ ఉన్నారు నగేష్, నిజామాబాద్ నుంచి. కాల్ తీసుకుందాం. నగేష్ గారు మాట్లాడండి. నగేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. హలో చెప్పండి. హలో. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు నగేష్ గారు? ఎలా ఉన్నారు? అవునండి సార్. డేట్ ఆఫ్ బర్త్? సార్ అది డేట్ ఆఫ్ బర్త్ చేస్తారు నాది. ఏం చేస్తారు? మీరేం చేస్తున్నారు? బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరేం చేస్తున్నారు నగేష్ గారు? నేను కంప్యూటర్ హార్డ్వేర్ సార్. కంప్యూటరు హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ అంటున్నాడు. కంప్యూటర్ హార్డ్వేరా? హార్డ్వేర్. మ్యారేజ్ అయిందా? అయింది సార్. పిల్లలు? 2 పిల్లలు, 2 పాపలు. ఒక్కొక్కటే చెప్తారా మాట? ఒక్కొక్క మాట మాట్లాడతారా? కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. సార్. లేకపోతే మిగిలిన అన్ని మీకు తెలుసు కదా. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అండి. మనం ఏం మాట్లాడదలుచుకున్నాం, మనం ఏం చెప్పదలుచుకున్నాం, మనకి ఏం అడగాలనుకున్నాము, ఇది ఖచ్చితంగా వ్యక్తీకరించాలి. దీన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అవి ఎంత బాగుంటే అంత ఫ్యూచర్ అంత బాగుంటుంది. బాగుంటుంది. మోమాట పడడానికి వీల్లేదు. మోమాట పడితే ఆ టైంలో మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. సో రైట్. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. మధు కొల్లాపూర్ నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు. మధు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ నాకు ఐడియా లేదు మేడం. ఏం చేస్తారు మధు గారు? సార్ ఫస్ట్ నేను బిజినెస్ చేసేవాడిని. లారీలు ఉండే, అంత లాస్ అయ్యి మనం ఏంటంటే చిన్న స్థాయికి వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆటో నడుపుకుంటున్నాను సార్. ఆటో సొంతమేనా? సొంతం సార్. చిన్న బిజినెస్ కూడా చేసుకుంటున్నాను. ఏం బిజినెస్? మామూలుగా సరదాగా అయితే ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటున్నాం. దాంట్లో కూడా లాస్ వస్తుంది. వెరీ గుడ్. లాస్ వస్తుందా? చూడండి, అవి లేకుండా చూడండి. కూరగాయలు అమ్ముకుంటాం. చూడండి, మంచిగా చేయడానికి చూడండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. వచ్చాక ఒక సపోర్ట్ ఉంటుంది. చాలా మంచి ఫలితం అయితే చూస్తారు. అలాగే మీరు ఇంతకుముందు రుద్ర ఫౌండేషన్ గురించి చెప్పేవాళ్ళు, రింగ్స్ అంటే ఎవరికి ఏదో అవసరం పడుతుందో దాని గురించి కూడా క్లియర్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు దాని గురించి అసలు మాట్లాడే రింగ్సా? చేతికి పెట్టుకునే ఉంగరాలు. ఈ సంస్థ అంటే చాలా మందికి రింగ్స్ విషయంలో ఈ ఉంగరాలు, నవరత్నాలు మేము ఏదో పెట్టుకున్నాము, ఎవరో సజెస్ట్ చేశారు అనుకుంటారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూసుకోండి. మంచి రింగ్స్ అయితే పెట్టుకోండి. ఈ సంస్థ భారతదేశం అంతా ఉంటుంది. మీరు మంచి రింగ్ పెట్టుకోవాలనుకుంటే ఎక్కడ మీరు ఉంటే, ఏ రాష్ట్రంలో, ఏ ఊర్లో ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఖచ్చితమైన అడ్వైస్ చేస్తారు.
ఈ రింగ్స్లో జాగ్రత్త, మోసాలు రుద్రాక్షలో ఎలాగ ఇందులో కూడా అంతే, మరీ ఎక్కువ. ఇంకా ఈజీగా 100 రూపాయలది 10,000 లక్ష కూడా అమ్ముతుంటారు. ఓ మై గాడ్. మోసాల్లో అంత ఉండదు. ఇది శ్వేత శుక్లరత్నం అని ఆయన కూడా అమ్ముతుంటాడు. అది వేసుకోగానే మొత్తం అంతా 3 నెలల్లో కోటీశ్వర్లు అయిపోతారంట. 100 కోట్లు 300 కోట్లు. మరి జాగ్రత్త, ఇలాంటివి అన్నీ నమ్మకండి, ఏమి నిజాలు కాదు. మనం చేస్తున్న పనికి ఒక సపోర్ట్ ఉంటుంది తప్ప మీరు ఏ పని చేయకుండా 100,000 కోట్ల రూపాయలు వచ్చేవి. ఇవన్నీ ప్రలోభ పెట్టడమే, బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటుంటారు. అందంగా ఉండడం కోసము, ఒక పాజిటివ్ ఎనర్జీ కోసము ప్రయత్నించండి అంతే. సో ఈ మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి, అది దానివల్ల యూజ్ అవ్వాలి. ఈ మాటలన్నీ వాళ్ళు బాగుపడడం కోసం చెప్తుంటారు. మన బలహీన ఎదరాడు ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. అంతే, ఒక్కసారి వాళ్ళ దగ్గర జరిగిందా లేదా అనేది అసలు మొన్న అమ్మాయి ఎవరితోనో చెప్పిస్తున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం అంటే, ఏదో అమ్మాయి మామూలు పని చేసుకుంటుందంట, చేతి నిండా డబ్బు కట్టలు ఏ బంగారం అంతా పట్టుకొని నెల రోజులు అయ్యేటప్పటికి 300 కోట్లు వచ్చింది. అలా వస్తే ఇంకా ఇవన్నీ ఎందుకు, పనులు ఎందుకు, వ్యాపారాలు ఎందుకు, అది పెట్టుకుంటే అయిపోద్ది కదా. ఆయన అడిగిన 10 లక్షలు ఇచ్చేసి 10 లక్షలు అంట, 1 లక్ష పెట్టి 1 లక్ష ఇస్తున్నారు, 10 లక్షలు ఇస్తున్నారు. ఇలాంటి ప్రలోభాలకి లోను కాకండి. ఎవరన్నా మంచి మాట చెప్తే వినండి, చెడు ఏ రూపంలో చెప్పినా పక్కన పెట్టండి. అలాగే ఈ ప్రలోభాలు కూడా మరీ ఎక్కువగా ఉంటే కూడా చెడు ఎంత చూసే వాళ్ళకి అర్థం కాదంటారా అంటే ఆశ. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏంటంటే, ఏమో మనం ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ, హిందుస్థాన్ లీవర్ వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తారు. నా చిన్నప్పుడు అది రాసుకుంటే, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే 3 వారాల్లో తెల్లబడద్దని చెప్పేవారు. తర్వాత 2 వారాలు, తర్వాత వారము, తర్వాత ఇప్పుడు 24 అవర్స్ ఇలా బొమ్మ ఉంటుంది, అది ఇలా నీటి ఇట్లా వస్తుంది, అమ్మాయి తెల్లగా అయిపోద్ది 24 గంటల్లో. ఇది పూర్తిగా అబద్ధం. స్కిన్ టోన్ ఏం చేసినా మారదు. డెర్మటాలజిస్టులు అందరూ చెప్తారు ఏది అప్లై చేయొద్దు అని. ఇదంతా అబద్ధం అని అమ్మేవాడికి తెలుసు, కొనేవాడికి తెలుసు. అయినా ఏమో నేను తెల్లగా అవుతానేమో, బలహీనత. ఆ బలహీనత వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. సరే, ఈ రింగ్స్ మీకు కావాలంటే మీరు ఈ సంస్థను సంప్రదించండి. మీరు ఖచ్చితంగా ఏం పెట్టుకోవాలో చెప్తారు. అందులో ఎక్కడ మోసపోకుండా IGI సర్టిఫికేషన్తో, ఢిల్లీలో సర్టిఫికేట్ అయ్యి వచ్చింది, IGI సర్టిఫికేషన్తో ఉంటుంది. ఒకవేళ నేను అడ్వైస్ చేయడానికి ఉపయోగపడతాను మీ రింగ్ కంటే, నేను అడ్వైస్ చేస్తాను. ఫైనల్ గా ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటారు అన్ని మొత్తం అన్ని చోట్ల. లేదా మీరు ఇక్కడ ఫోన్ చేస్తే మీరు దేశంలో ఎక్కడున్నా డైరెక్ట్గా మీకు రింగ్ సైజ్ తీసుకుంటారు, 2 రోజుల్లో పంపించేస్తారు. అదే మీరు బంగారం అయితే మీ ఇష్టము. మీ పర్యటన గురించి చివరిగా చెప్తారా? పర్యటనలు మామూలుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు సమయం లేనప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే, ఈ రింగ్ అయితే మాత్రం ఒక రుద్ర ఫౌండేషన్ గురించి అడిగావు కాబట్టి, రుద్ర ఫౌండేషన్ తరపున ఒకవేళ పంచలోహాల రింగ్ తీసుకుంటే అది 2,800 మెటల్ కాస్ట్ ఉంటుంది. 1,400 రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది. ఇంకో 1,400 అంటే 1,400 మీరు పే చేయాలి. అది బంగారం లాగే ఉంటుంది. తర్వాత రాయి వాల్యూ ఎంత అయితే అది అడిషనల్ గా పే చేయాలి. సో ఎక్కడ మోసపోవడానికి అవకాశం ఉండదు. ఇలా జాగ్రత్తగా తీసుకోండి. లేకపోతే మన చుట్టూ మన బలహీనతలే పెట్టుబడిగా చాలా మంది ఉంటారు. అవకాశం ఇవ్వకండి. ప్రలోభ పెడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు, ఆశ చూపుతూ ఉంటారు. వాళ్ళ వేషంతోని, భాషతోని మనం జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం. రైట్ గురుగారు, చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా రుద్రాక్షలు నమ్మకమైన ధరించాలి అని, అలాగే రుద్ర ఫౌండేషన్లో దొరికే రింగ్స్ గురించి చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.